హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి దాల్ కిచిడి. దాల్ కిచిడి అంటే పెసరపప్పుతో చేసే కిచిడి. పెసరపప్పుతో చేస్తున్నాను కదా అని పొంగల్ అనుకోకండి, కిచిడి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా క్విక్గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కిచిడి చేసుకోండి, సులువుగా అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా మనం ఈ కిచడీని రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా డయేరియా అలాంటివి అప్పుడప్పుడు సడన్గా వస్తుంటాయి కదా, అప్పుడు పెరుగుతో పాటు ఈ కిచడీని రెడీ చేసుకొని తినండి. కడుపుకు హాయిగా ఉంటుంది. సరే సర్లేవమ్మా, ఇంకా ప్రాసెస్ ఏంటో చెప్తావా, ఎంతసేపు సోది చెప్తావని అనుకుంటున్నారా? చెప్పాలి కదండి. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్ షురూ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, 2 టమాటోలు తీసుకోండి, కొన్ని గార్లిక్ తీసుకోండి, తీసేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకోండి. గార్లిక్ని అయితే ఒలిచి పెట్టేసుకోండి. ఒక 10-15 వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకోండి, తీసుకొని ఒలిచి పెట్టుకోండి. ఈ పని అయితే ఫస్ట్ చేసుకుంటే మీకు కిచిడి అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సరే, ఇప్పుడు అసలు కిచిడికి ఏం కావాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1 కప్ రైస్కి 1/2 కప్ దాల్ అంటే పెసరపప్పు తీసుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 టమాటోలు, కొత్తిమీర, సాల్ట్, కారం పొడి, వెల్లుల్లిపాయలు, నెయ్యి, పసుపు, అంతే. ఇవి ఉంటే చాలు, కిచిడి రెడీ అయిపోతుంది. ఇందులో ఏ వెజిటేబుల్స్ అవసరం లేదు, జస్ట్ ఒక ఆనియన్, టమాటో ఉంటే చాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ఇది ఈ ప్రాసెస్. ఈ కిచిడి అనేది మనం కుక్కర్లోనే చేసుకోవాలి. బయట ఉడికించినా కూడా అంత టేస్ట్ ఉండదు. కుక్కర్లో చేసుకుంటేనే బెటర్. ఇప్పుడు ఘీ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అండ్ ఒక 3 మిరియాలు అయితే వేసుకోండి. టేస్ట్ కోసం మిరియాల స్మెల్ బాగా వస్తుంది. సో మిరియాలు వేసుకొని చిటపటలాడేటప్పుడు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మీడియంగా ఫ్రై అయితే చాలు, అంటే కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే చాలు. ఆనియన్ ఫ్రై చేసేసుకోండి. టంటడా, మన వీడియోలో ఒక గెస్ట్ అయితే వచ్చేసాడు. వీడు మా తమ్ముడు కొడుకు, సడన్గా వచ్చాడు. సరే, ఆనియన్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం టమాటోస్ వేసుకుందాం. టమాటో వేసేసుకోండి. టమాటో వేసుకున్న తర్వాత మూత కప్పేసండి. అప్పుడు టమాటో వేగిపోతుంది, మగ్గిపోతుంది. చూసారు కదా, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం, పసుపు తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం. అండ్ మనం పప్పు బియ్యం 2 చూపించాను కదా, అవి 2 బాగా కడిగేసుకొని వాష్ చేసుకొని మంచినీళ్ళతో నానబెట్టుకోవాలి. అవే నీళ్ళు అందులో పోయాలి. ఎంత 1.5 కప్పు కదా, 1.5 కప్కి 6 కప్ వాటర్ అయితే పోయండి. అప్పుడే కిచిడి మెత్తగా ఉడుకుతుంది. మనం రైస్ అండ్ పప్పు వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి. సరిపోయిందంటే అవసరం లేదు, నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేస్తున్నాను. ఆ తర్వాత కుక్కర్కి విజిల్ వేసుకోవాలి. 4-5 విజిల్స్ అయితే రావాలి. పక్కన కడాయిలో నేను ఏం చేస్తున్నానంటే వడియాలు వేపుకుంటున్నాను. కిచిడీలోకి వడియాలు సూపర్ కాంబినేషన్.
ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, మర్చిపోలేరు మీరు. ఇప్పుడైతే పాపడైతే వేపేసుకుందాం, ఆ కిచిడి విజిల్ వచ్చేంత వరకు. ఓకే, కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. 4-5 విజిల్స్ వేసాను, మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి మూత తీసిన తర్వాత అంతా కలబెట్టేసుకోండి మెత్తగా. మళ్ళీ వాటర్ అలాంటివి ఏం పోయకూడదు, మనం ఫస్టే చూసి పోసుకోవాలి మెత్తగా ఉడికేలాగా. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలి. నేను వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకోండి అని చెప్పాను కదా, ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లిపాయ పోపు వేసుకోవాలి. ఇది కూడా నెయ్యిలోనే వేసుకోవాలి. పోపులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ వెల్లుల్లిపాయలతోనే పోపు వేస్తున్నా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కిచిడి అనేది చాలా మెత్తగా ఉడికిపోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం లిక్విడ్గా వాటర్గానే ఉండాలి, మరీ గట్టిగా పలుకుల్లా ఉండకూడదు. అప్పుడే అది ఈజీగా తినడానికి బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. చూసారు కదా, వెల్లుల్లిపాయలు అలా రెడ్గా అయిపోయిన తర్వాత పోపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. అసలు దీన్ని ఎలా తినాలో నేను చూపిస్తాను. దీన్ని తినడానికి కూడా ఒక ట్రిక్ ఉంటుంది, అలా తింటే ఇంకా హైలైట్ అసలు. యమ్మీ యమ్మీ కిచిడి రెడీ. ఆ కిచిడి పైన ఒక్క మామిడికాయ అలా వేసుకొని పక్కన పాపడేసుకొని తింటే ఉంటుంది స్వామిరంగా, నా భూతో నా భవిష్యత్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియో కోసం వెయిట్